హలో అండి, అందరికీ నమస్కారం. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు వెయిట్ లాస్ ఛాలెంజ్ వచ్చేసి డే 1 అండి. డే 1లో అయితే నేనైతే ఫస్ట్ వెయిట్ లాస్ డ్రింక్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నేను ఓన్లీ జీరా వేసి మాత్రమే డ్రింక్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అందులో కొంచెం అంత మనం దాల్చిన చెక్క వేసుకోవచ్చు, కొన్ని ధనియాలు కూడా, అలాగే సోంపు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. కానీ నేను అవి ఏవి యాడ్ చేసుకోవట్లేదు. నేను ఓన్లీ జీలకర్ర వాటర్ మాత్రమే తాగుతున్నాను. ఈ విధంగా 1 గ్లాస్ది హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకొని ఈ విధంగా నేనైతే ఫస్ట్ అయితే వెయిట్ లాస్ డ్రింక్ అనేది తాగుతున్నాను. మీకు చూపించలేదు కదండి, మా మమ్మీ వాళ్ళు వచ్చారండి, అందుకే నేను వంట దగ్గరికి అయితే వెళ్ళట్లేదు. అన్నీ తనే చూసుకుంటుందండి. నేనైతే లేచి ఫ్రెష్ అయిపోయి ఈ జీరా వాటర్ అనేది తాగుతున్నానండి. చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో మా మమ్మీ మా డాడీని ఇంకా మీకు చూపిస్తాను. వాళ్ళు వచ్చారు. నా బిజీ షెడ్యూల్లో నాకు చాలా హెల్ప్ అవుతారండి. అలాగే నేను ఇప్పుడు వచ్చేసి మా పాపని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నానండి. ఎందుకంటే తనకు కొంచెం హెల్త్ బాగాలేదు. వచ్చి టీచర్తో మాట్లాడు మమ్మీ అని అంటే తనకైతే నేను స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నానండి. చూపిస్తానండి వాళ్ళ స్కూల్ ఏ విధంగా ఉంటుందో అనేది మీ అందరితో కూడా ఒకసారి చూపిస్తాను. ఇది వచ్చేసి స్కూల్ వచ్చేసి బోడుప్పల్ అండి, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ అండి. స్కూల్ నేమ్ వచ్చేసి ఇది సిబిఎస్ఈ సిలబస్ అండి. ప్రేయర్ అవుతుందండి, వాళ్ళ టీచర్తో మాట్లాడదామంటే ప్రేయర్ అవుతుంది. అందుకే లోపలికి వెళ్ళి కొద్దిసేపు కూర్చున్నాను. మా పాపను కూడా కొద్దిసేపు వీడియోలోకి రామా అంటే రాను అనింది. అందుకే నేను ఒక్కదాన్నే వీడియో అనేది తీసుకుంటున్నానండి. ఆ తర్వాత టీచర్తో మాట్లాడి ఇంటికైతే వచ్చేసానండి. ఇంటికి వచ్చేసరికి టైం వచ్చేసి 8 అయిందండి. 8:15కి నేను అట్లా షాప్కి అయితే బయలుదేరిపోయానండి. ఈ విధంగా షాప్కి అయితే మేము ఇక్కడ కాలనీకి వచ్చి కొన్ని రోజులు అవుతుందండి. ఫస్ట్ వచ్చినప్పుడు చాలా భయపడ్డాం, ఎట్లా ఉంటుంది కాలనీ అని చెప్పేసి భయపడ్డానండి. కాకపోతే చాలా ప్రశాంతంగా ఉందండి, ఎటువంటి ఏది లేకుండా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇప్పుడు వచ్చేసి నేను షాప్కి 8:15కి అట్లా నేనైతే కాఫీ అనేది తాగుతున్నానండి. ఒక హాఫ్ కప్పు కాఫీ అనేది తీసుకున్నాను. ఆ తర్వాత మా డాడీ వచ్చేసి ఒక 2 పెసరట్టు తీసుకొచ్చాడండి షాప్కి. వద్దులే డాడీ, నేను బ్రేక్ఫాస్ట్ చెయ్యను, డైరెక్ట్ లంచే తింటానంటే మేము ఉన్నప్పుడైనా తిను అని చెప్పేసి తీసుకొచ్చాడండి తను వచ్చేసి. అందుకే నేనైతే పెసరట్టు ఇంకా అల్లం చట్నీ అండి, సూపర్ కాంబినేషన్ ఉంటుంది. మనం డైట్లో ఉన్నప్పుడు అల్లాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మనకు వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుందండి. అది వచ్చేసి ఈ విధంగా మీతో మాట్లాడుకుంటూ నేనైతే నా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాను. చెప్పండి, మనం చాలా హెల్త్గా ఉండడానికి, అలాగే లావుగా ఉన్నామనుకోండి మనకి ఏది పని చేయదండి. మనకు చాలా దాని బట్టి ఒకటి లావుగా ఉండడమే ఒక పెద్ద డిసీజ్ అని నేను అనుకుంటానండి. దాంతోపాటు ఒకదాని ఇంకొకటి అన్నీ వస్తుంటాయండి. అలా రాకుండా ఉండడానికి నేనైతే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నేను డైట్ అనేది చేసుకుంటూ ఉంటానండి. ఒక టైం ఎక్కువ తిన్నాననుకో ఇంకో టైంకి నేను కంట్రోల్ అనేది చేసుకోగలుగుతానండి. అంత కెపాసిటీ నాకు ఉంది. ఈ టైము ఎక్కువ తిన్నాను కదా, నెక్స్ట్ నైట్కి కూడా అలానే తింటానని నేను అలా అనుకోనండి. అది బ్యాలెన్స్ చేసుకుంటాను. నేను ఫుడ్ని అనేది బ్యాలెన్స్ చేసుకొని నేనైతే ఫుడ్నైతే చాలా కంట్రోల్ చేసుకుంటానండి. నేను వచ్చేసి 72 kgs ఉండే అండి, 73, 74 kgs ఉన్నా. అలాంటిది నేను వచ్చేసి 64 kgs కండి నేను 62 kgsకి తగ్గాను. తగ్గిన తర్వాత మళ్ళీ ఒక 6-7 months అయితే నేను డైట్ అనేది చేయలేదండి. చేయకపోవడం వల్ల ఏమైందంటే ఒక 3-4 kgs అనేది నేను పెరిగిపోయానండి. మళ్ళీ ఆ వెయిట్ అనేది నాకే ఎలాగో అనిపిస్తుంది. కొంచెం కాళ్ళ నొప్పులు అట్లా రావడం స్టార్ట్ అయింది. నేనైతే యోగాలో అయితే జాయిన్ అయ్యాను, కానీ నేనైతే అవి చేయలేకపోతున్నానండి. చాలా అంటే చాలా హెవీగా ఉన్నాయి. అందుకే ఒకరోజు చేస్తున్నాను, ఒకరోజు చేయట్లేదు. ఇప్పుడైతే మధ్యాహ్నం మా డాడీ షాప్లో కూర్చున్నాడండి. కూర్చుంటే నేనైతే ఇంటికి వచ్చి లంచ్ అనేది చేస్తున్నాను. లంచ్లోకి వచ్చేసి మిల్ మేకర్ కర్రీ అండి. ఇంకా మా అమ్మ వచ్చింది కాబట్టి పచ్చి పులుసు, అలాగే దాన్ని ఏమంటారబ్బా, ఏం కర్రీ గుర్తుకొస్తలేదు, మిల్ మేకర్ కర్రీ, వంకాయ కర్రీ అండి. అది పెట్టేసుకొని నేనైతే లంచ్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా ఇంటికి వచ్చి, లేకుంటే ఎప్పుడు షాప్లోనే నా లంచ్ అవుతుందండి. ఈ విధంగా కొంచెం ప్రశాంతంగా వచ్చి కూర్చొని నేనైతే లంచ్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నానండి. మిల్ మేకర్ అయితే ఏంటంటే అది
దానిలో మిల్ మేకర్లో వచ్చేసి చాలా ప్రోటీన్ ఉంటుందండి. అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందండి, మనకు వచ్చేసి మలబద్ధకం అనేది రాకుండా ఉంటుందండి. డైజెషన్ కూడా ఈజీగా అవుతుందండి దీనివల్ల. నేనైతే మా మమ్మీతో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ నేనైతే నా లంచ్ని అయితే కంప్లీట్ చేసేసానండి. పచ్చిపులుసు అండి, నాకు పచ్చిపులుసు చేసే టైం ఉండదు. మా మమ్మీ వచ్చింది కాబట్టి పచ్చిపులుసు అనేది చేసిందండి. నాకు చాలా ఇష్టం, మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం పచ్చిపులుసు వేసుకోవడం. ఈ విధంగా నేనైతే లంచ్ అయితే కంప్లీట్ చేశానండి. ఆ తర్వాత టైం వచ్చేసి ఈరోజు లేట్ అయిందండి, 8:30 అవుతుంది. 8:30కి వచ్చేసి నేనైతే మల్టీగ్రెయిన్ పిండితోటి ఒక రోటీ అనేది చేసుకొని, వంకాయ కర్రీ, ఇంకా మా మమ్మీ బెండకాయ ఫ్రై చేసిందండి, అది పెట్టేసుకొని నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. రేపటి నుండి అయితే డిన్నర్ ఎర్లీగా చేయడానికి అయితే ట్రై చేస్తానండి. ఈరోజైతే లేట్ అయిపోయింది, మా హస్బెండ్ కొంచెం ఆఫీస్ నుంచి రావడానికి లేట్ అయిపోయింది. అందుకే ఇప్పుడైతే నా డిన్నర్ అయితే కంప్లీట్.